అసలు బీఆర్ఎస్కి ఏమైందా? ఆ పార్టీ నేతల్లో ఎందుకు ముందుకు రావడం లేదు? 9 ఏళ్ల పాటు అధికారం భావించిన వారు సైతం ఎందుకు సైలెంట్ అయ్యారు? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలతో పనేముందంటున్నట్లు ప్రధానమైన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు తప్పించి మిగిలిన నేతలు భూతద్దం పెట్టి వెతికినా క్షేత్రస్థాయిలో కనిపించడం లేదట. అధినేత కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలు బయటకు ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది అన్నది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతలకు ఏ పని లేకుండా పోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని అనుక్షణం కనిపెడుతూ ప్రజలకు రక్షణగా నిలవాల్సిన బీఆర్ఎస్ నేతలు పని చేయడం లేదన్న విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. అధికారం గల్లంతై 9 నెలలు అవుతున్నా 100% మంది బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో కనిపించడం లేదన్న వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు పర్యటనలో హడావిడి చేస్తున్న నేతలు ఆ తర్వాత క్యాడర్కు అందుబాటులో ఉండడం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీని నడిపే విషయంలో హైకమాండ్ నుంచి ఎలాంటి దిశానిర్దేశం లేకపోవడం బీఆర్ఎస్ నేతలు ఇలా ఇళ్లకే పరిమితమవుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉన్న సమయం నుంచి నేతలకు చేతి నిండా పని ఉండేది. అధినేత కేసీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఉద్యమించి రాష్ట్రం మొత్తం కదం తొక్కిన గులాబీ శ్రేణులు 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చి నుంచి 2023 వరకు దాదాపు 10 ఏళ్లు బిజీగా ఉండేవారు. అధినేత కేసీఆర్ కూడా నేతలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో జిల్లాలో నిత్యం బీఆర్ఎస్ నేతల హడావిడి కనిపించేది. కానీ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ లో మునుపటి పోరాట పటిమ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో హైకమాండ్ కి స్పష్టమైన విధానం లేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష స్థానంలో బీఆర్ఎస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదన్న విమర్శలు పార్లమెంట్ ఎన్నికల ముందు నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే విషయంలో ఇంకో విపక్షం బీజేపీ నుంచి బీఆర్ఎస్ గట్టి వివాదాలే ఎదుర్కొంటోందని చెప్తున్నాయి. ప్రధానంగా హైడ్రా విషయంలో బీఆర్ఎస్ వెనకపడిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కేటీఆర్, హరీష్ రావు తప్ప మిగిలిన నేతలు ఎవరూ మాట్లాడడం లేదని అంటున్నారు. ఇక రైతు రుణమాఫీ గ్యారెంటీల అమలు విషయంలోనూ కేటీఆర్, హరీష్ రావు తప్ప మిగిలిన బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఎక్కడ కనిపించడం లేదంటున్నారు. దీనివల్ల పార్టీ క్యాడర్లో అయోమయం కనిపిస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఎన్నికల్లో ఓటమిపై చాలా నియోజకవర్గాలు ఇంతవరకు ఒక్క సమీక్ష కూడా నిర్వహించడం లేదంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిశీలకులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పోరాడితే పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు వచ్చేవని, కానీ అప్పుడు అస్త్రస్యనాస్యం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు వ్యవహరించడం వల్ల చరిత్రలో లేనటువంటి ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ అడుగు తీసి బయట పెట్టకపోవడం, పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేస్తే ఏం జరుగుతుందోననే అయోమయం నేతలను వెనక్కి లాగుతుందంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎలా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది.